ఇది వేప చెట్టు ఎందుకు ఇట్లా ఎండిపోయింది మొత్తం? కరోనా వచ్చి ఎండిపోయిందంట. సహన్ నేను గేమ్ ఆడుతున్నాం, ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూద్దాం. చలో కమాన్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ చూస్తే చిన్న ఉన్నప్పుడు నేను తినే గుర్తొస్తున్నాయి. చాక్లెట్ ఇంజెక్షన్ ఇది పెయిన్లు వచ్చినాయంట, మొత్తం కట్ చేస్తున్నాయి. చాక్లెట్ ఇంజెక్షన్ ఇప్పలేదని ఇప్పుడు అతను కొట్లాడుతున్నాడు. ఏనన్నా మనసు తమ్ముకుంటూ బాధ వచ్చేస్తుందా? అలా మూలకెళ్ళి కొట్టు సార్. వావ్ నైస్. జై శ్రీరామ్. చేతిలో 40 రూపాయలు పెట్టుకుండు, ఏం కొంటాడు 40 రూపాయలతో? ఎంత మాది 100 50కి? అదెందుకు రా స్నేక్, రబ్బర్ స్నేక్? మొత్తం పొగ మంచుతోని, ఆ పొగ మంచుల నుంచి సూర్యుడు వెళ్తురు, చెత్తబండోడు, ఒక దేవుడి పాటలు, ఇవన్నిటితో లేచి ఇప్పుడే ఒకసారి ఫ్రెష్ అయినాక మళ్ళీ కలుస్తా. చెప్పులు ఎక్కడ పెట్టినావు? కార్లు నీ చెప్పులు నీవి. అట్లుంటది మనతో. నిన్న కార్లో పడుకున్నావు కదా, కార్లోనే ఉన్నాయి. మంచు పడ్డది కారు పైన. తీసుకో చెప్పులు తీసుకో, డోర్ ఓపెన్ చెయ్యి, చల్లగా ఉంది. మంచు వర్షం లాగా పడుతుంది. వేస్తున్నా. చుట్టూ మొత్తం పొగ మంచిగా ఉంది. సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. పొద్దున్నే బయటకు పోయి పూలు తెంపుకొని వచ్చేసింది. ఏడ తెంపుకొచ్చినావమ్మా పూలు? మన దగ్గర లేవు కదా చెట్లు, పూల చెట్లు పెట్టాలి, మళ్ళీ పెడితే వస్తాయి. ఇది వేప చెట్టు ఎందుకు ఇట్లా ఎండిపోయింది మొత్తం? కరోనా వచ్చి ఎండిపోయిందంట వేప చెట్టు. నిజమా? వేప చెట్టు కూడా కరోనా వచ్చిందట. బిజీ ఉన్నాడు వీడే మావాడు. సహనే అంటున్నా, సహన్ అంటున్నా. సహన్ బిజీ ఉన్నాడు, సైకిల్ ఫుల్ దొక్కుతున్నాడు అంటున్నా, బ్రష్ చేసుకోకుండా. దా బ్రష్ చేసుకుందా, దా బ్రష్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చేద్దాం దా అను. సహన్ ఏమన్నా ఇప్పుడు? ఓ తాత లేచినావా అంటుండు. నేను అన్నా కదా ఇప్పుడు కెమెరాలో రికార్డింగ్ స్టార్ట్ చేసినాకనేమో అంటలేడు. నేనంట నాది వీడు కాపీ కొట్టి అంటుండు. చలి పెడుతుందా? స్వెటర్ వేసుకో. స్వెటర్ లేదంట నా స్వెటర్. నీది ఇచ్చేయి, నీది ఉంది కదా, నీది ఇచ్చేయి. ఇచ్చేయి సార్ నీది. అమ్మమ్మ తాతని బరాయిస్తూనే ఉంటుంది. చెయ్యి నాన్న, తాత దగ్గర పోయి చెయ్యి. ఏం తీసుకోడు. కొట్టానంటే గొక్కెట్టాడుతో యాదవా. గట్టిగా ఉందా? ఏంట్రీ ఇది? తాతను ఆట పట్టిస్తున్నాడు. ఎందుకట్లా చేస్తారు తాతతోని? చేస్తారు అట్లా. ఇక మామయ్య ఇప్పుడు దాన్ని కట్టేసి వస్తాడు, సాయంత్రం తీసుకొస్తారు. మామయ్య ఇంతకు ముందు 2 ఉండే, ఇప్పుడు ఒకటే ఉంది. గంట మంచిగా ఉంది దానికి, ఆవుకి. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? ఏం చట్నీది? కొబ్బరి చట్నీ, పల్లెల చట్నీ. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఈరోజు దోశ చేసింది అత్తయ్య. బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక రెడీ అయ్యి ఒక ప్లాన్ ఉంది, అది ఎక్కడికో నేను రెడీ అయినాక చెప్తాను ఎందుతో. ఏ సార్ నువ్వు కూడా తిందుదా? దా బ్రష్ చేసుకున్నావు కదా నువ్వు, దా బ్రేక్ఫాస్ట్ చేద్దుదా. ఎగ్ తింటావా? తినిపో, అమ్మమ్మ ఇస్తుంది తినిపో. సహన్ ఎగ్ పీలింగ్ టాస్క్ చేస్తున్నాడు. వాన్ ఎగ్ వాడు పొట్టు తీసుకొని తింటాడు, చాలా ఇంట్రెస్టింగ్గా తీస్తాడు దాని పొట్టు. కాఫీ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వేడి కాఫీ కూడా వచ్చేసింది. ఇది తాగేసేసి ఇక్కడ దగ్గరలో గుర్తువాడ హనుమాన్ టెంపుల్ అని ఉంది. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 1-2 కిలోమీటర్స్లా. చాలా ఫేమస్ టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒకవేళ సాటర్డే ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుంటా. ఈరోజు కూడా అక్కడికి వెళ్ళి నేను కూడా దర్శనం చేసుకుంటా, మీకు కూడా దర్శనం చేపిస్తా. పొద్దున్నే లేచి విలేజ్ని, చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని, ఫాగీ వెదర్ని, సన్ రైజ్ని అన్నింటినీ కూడా డ్రోన్ షాట్స్లో క్యాప్చర్ చేసిన. చాలా బాగా వచ్చినాయి, అవి ఇప్పుడు ప్లే చేస్తా.
షార్ట్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అసలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లే వీడియో లైక్ కొట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సహన్ నేను గేమ్ ఆడుతున్నాం, ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారో చూద్దాం. చలో కమాన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే స్కోర్ చేయండి. Come on, son, you can do it. Tap ball kottevara otti. Wow, perfect. Yay, you can do it. Oh no. Sir, 257 స్కోర్ చేసినావు. కిరాణా షాప్ చూడండి ఎట్లుందో. చూడండి చిన్నగా ఉంటాయి కానీ అన్నీ దొరుకుతాయి. సబ్బు తీసుకొని వచ్చినాం. మైసూర్ శాండిల్. ఇవన్నీ చూస్తే చిన్న ఉన్నప్పుడు నేను తినే గుర్తొస్తున్నాయి. ఇవి ఏమంటారు వీటిని? గులాబ్ జామ్. ఇవి అవేవో ఇట్లా ఆరెంజ్ కలర్ వస్తాయి కదా, రసగుల్లాలో ఏమంటారు అన్నీ. వద్దు హరీష్ అవన్నీ మంచిగా వద్దునా అవి పిప్పర్మెంట్లు. సమోసాలు కూడా ఇప్పుడు డబ్బాలలో అమ్ముతారా? ఇది ప్యాకెట్ వస్తుందా? వద్దు. ఆ ఇంజక్షన్లు ఇవేంద్రు? చాక్లెట్ ఇంజక్షన్ ఇది వద్దు హరీష్ అవి. సైకిల్ వద్దా? అట్లే వచ్చేసిన సైకిల్ తీసుకొని రాపో. పో, ఏమి ఇప్పలేని వదిలేసి వచ్చేసిండు సైకిల్. సైకిల్ తెచ్చుకోపో. ఏం కావాలి చెప్పు, మంచిది ఏదైనా అడుగు తిప్పిస్తా. ఏది కావాలి? బిస్కెట్ తీసుకోలేకపోతే బల్బు తీసుకుంటావా? బల్బు తీసుకుంటావా? చిన్న చిన్న కిరాణా షాప్లకు పోతే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. పల్లి పట్టీలు, రసగుల్లాలు, పిప్పర్మెంట్లు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఆడ దుకాణంలో. చూడండి చిన్నగా అనిపిస్తాయి షాపులు, కాకపోతే A to Z దొరుకుతాయి. పిండిల నుంచి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఈడేమో ఆడ ఏదో ఇంజక్షన్ది చాక్లెట్ ఉంది, అది కావాలంటున్నాడు. అది వద్దురా అంటే సైకిల్ ఆడనే వదిలేసి వస్తున్నాడు. మనీగాడు హెయిర్ కట్ చేస్తున్నాడు. పెయిన్లు వచ్చినాయంట, మొత్తం కట్ చేస్తున్నాడు. దేనికి పని చేయదారా దీని చుట్టూ? వేస్టా? ఎన్ని నెలలా ఏంలా? 6 నెలల దీనికి చాక్లెట్ ఇంజక్షన్ ఇప్పలేదని ఇప్పుడు అతను కొట్లాడుతున్నాడు. అది బాగాలేదు సహన్, అవన్నీ లోకల్ క్వాలిటీ ఆర్డినరీవి, మంచివి కావు, అట్లాంటివి తినొద్దు. డాడీ చెప్పినప్పుడు వినాలి, అట్లా ఫైట్ చేయొద్దు డాడీతోని. మీ టీచర్ చూస్తుంది కానీ ఈ వీడియో చూస్తుంది మీ టీచర్. చూడనా? తొందరగా స్నానం చేయపో, పోదాం జేజీ దగ్గర పోదాం, మంచిగా గుడికి పోదాం. అక్కడ ఇప్పిస్తా, గుడి దగ్గర ఏమైనా ఇప్పిస్తా, పక్కా ఇప్పిస్తా 100% ఇప్పిస్తా అక్కడ గుడి దగ్గర. వద్దా? ఫైటింగ్ చేస్తున్నాడు. వాళ్ళ మామ ఇప్పియానికి తీసుకోబోతున్నా కానీ వద్దంటే ఇప్పుడు అలిగిండు. ఏనన్నా మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? అలా మూలకెళ్ళి ఏడ్చేసి. బలం బాగుంది సార్ దగ్గర. నా మీకు రావా గుడికి? రావా చెప్పు. రావు కదా. నేను రెడీ అయిపోయినా, ఆకాంక్ష హరీష్ కూడా రెడీ అవుతున్నారు. వాళ్ళిద్దరు రెడీ అయిపోతే బయలుదేరుతాము. మేమందరం రెడీ అయ్యి బయలుదేరుతాం కదా, అప్పుడు వీడు వస్తాను, అప్పుడు తయారవుతాడు. ఇప్పుడేమో ట్యాబ్ పట్టుకొని కూర్చున్నాడు, రమ్మంటే కూడా వస్తున్నాడు. రాడంటే ఆకాంక్ష అక్కడ చాలా బాగుంటుంది, మనం వెళ్ళి చూద్దాం. సహన్ రాడు, మనం వెళ్దాం. నేను ఎప్పుడో గంట కింద రెడీ అయితే వీళ్ళందరూ ఇప్పుడు రెడీ అయ్యారు. ఇప్పుడు టైం కూడా 11 అవుతుంది కరెక్ట్ గా. ఇంకా డైరెక్ట్ గా వెళ్ళి కుర్తివాడ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఇంకో ప్లాన్ కూడా ఉంది, అది ఎక్కడికో నేను ఒకసారి దర్శనం అయిపోయినాక చెప్తా. ఈ రోజు వీడియోని కూడా స్టార్ట్ చేయలే కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ ఊరికి ఎంట్రన్స్ ఒకటి ఇట్లా ఆర్చ్ లాగా ఉంది, గైని అంటారంట దీన్ని. ఇది నిన్ననే కూలగొట్టిర్రు. పెద్దగా ఉంటుండే, కార్ పట్టేటంతనే ఉంటుండే, పెద్ద బండ్లు వస్తలేవని చెప్పేసి నిన్ననే దీన్ని కూలగొట్టి కొంచెం పెద్దగా చేసిర్రు. కాలనీలకు ఆర్చ్లు ఉంటాయి కదా, అట్లా ఈ ఊరికి అది ఒక ఆర్చ్ లెక్క. చాన్గాడు వాళ్ళ అమ్మమ్మతో ఆట ఆడుతుంది. తాతమ్మ, అమ్మమ్మ కూడా కాదు. అమ్మమ్మ ఏంటే మెదక్లే ఉంటుంది కానీ, అంటే మెదక్కి కొంచెం పక్కనే ఉంటాం కానీ ఇప్పటి వరకు చర్చుకోలేదంటే చర్చ్ చూడలేదట. అందుకే మాతో పాటు చెప్పేసి ఆల్రెడీ మీతో చర్చికి పోతున్నామని. దర్శనం అయినాక ఇక్కడ నుంచి మెదక్ చర్చికి వెళ్తున్నాము. అక్కడ ఎవ్రీ ఇయర్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ అవుతుంది, చాలా బాగుంటుంది చూడడానికి. కొట్టు
కొట్టు సార్. వావ్ నైస్. జై శ్రీరామ్. చాలా బాగా దర్శనం అయింది. కుదిరితే మీరు కూడా ఎప్పుడన్నా వీలు చూసుకొని దారిలో వెళ్ళినప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా చరిత్ర ఉన్న టెంపుల్ ఇది. మెదక్లో కూడా సిగ్నల్ పడ్డాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్. చాలా పెద్ద జాతర అవుతుంది, ఎవ్రీ ఇయర్ అవుతుంది. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు జరుగుతుంది. రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి. సహన్ ఇప్పుడు మొత్తం స్కానింగ్ మోడ్లు ఉన్నాడు అనమాట. ఏడేడవానికి సంబంధించినవి ఉన్నాయి ఏందనేది మొత్తం వెతుకుతాడు. ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పాట్ వెతికిండు. ఏం చెప్పు? చేతిలో 40 రూపాయలు పెట్టుకుండు. ఏం కొంటాడు 40 రూపాయలతో? చెప్పేందో ఫస్ట్ అయితే నువ్వు సెలెక్ట్ చేయి. ఏందో ఆ జోబులు పైసలు అయితే పెట్టుకో. అది ఎందుకు సార్? అది నీ దగ్గర ఉందో ఆల్రెడీ ఫ్యాన్. అది నీ దగ్గర ఉంది కదా ఫ్యాన్. అది పర్మనెంటా టెంపరరీ? అది పర్మనెంట్. అటు ఆకాంక్ష కమ్మల దగ్గర ఆగిపోయింది. ఏవి కొన్నా 50 రూపీస్ అంట. ఆకాంక్ష కమ్మలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం లోపు మనం మంచి డ్రోన్ షాట్ తీసుకున్నాము. సహన్ సెటప్ చేస్తున్నాడు డ్రోన్ని. ఇంకోటి పెట్టు, అది పెట్టు. ఏం ఎగిరిపోదు, పెట్టు. ఎంతమ్మా అది? 100? 50కి అన్ని సెకండ్ హ్యాండ్ బట్టలు లెక్కున్నాయి, కొత్త కూడా లేవు. నేను డ్రోన్ షాట్స్ ఎగ్రేషన్ లోపు ఆకాంక్ష బట్టల షాప్ పెట్టేసింది. చాలా బాగున్నాయి డ్రోన్ షాట్స్. మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలిసిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. వీని బాధ వీనికే ఉంది. వీడిని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. అసలే అయినాడు, నార్మల్గానే అయినాడు. ఇట్లాంటి ప్లేసెస్ ఇంకా అసలే అయినాడు. 40 రూపాయలు చేతిలో పట్టుకొని ఏం కొందాం అనుకుంటుండో నాకు అర్థమవుతలేదు. అదా ఈడేమో కనిపించినాయి మళ్ళీ. అదా చెప్పేందో చెప్పు. ఏదన్నా ఇప్పటి వరకు నువ్వు తీసుకొనిది తీసుకోరా. ఎప్పుడు ఆ గన్ ఏదో డిఫరెంట్గా కనిపిస్తుంది. అది చూడు, ఈ గన్ 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 ఇగో ఈడరా చిన్న గన్. అది ఆ గన్ ఏందో చూడు. చూడదు చూడదు, పట్టుకో. సౌండ్ వస్తుందా, లైట్ వస్తుంది? అది పెద్దగా ఉంది. అది అంత పెద్దగా మనోడు కొనడు. చూడు ఎంత పెద్దగా పట్టుకొని తిరుగుతున్నాడు చూడండి. కిందే కా 20 నాకు కథ తీసుకో. ఎంత బాగున్నాయి చూడండి. మన ఫోటో ఏదైనా ఇస్తే ఆ ఫోటోని ఫోన్ వెనకాల కవర్కి అంటేసుకొని మొత్తం ఎగ్జిబిషన్ల నుంచి మార్కెట్ల నుంచి నడుచుకుంటూ చర్చ్ వరకు వచ్చినాము. చాలా బాగుంటుంది చర్చ్. అదెందుకు రా స్నేక్, రబ్బర్ స్నేక్? ఎంత స్నేక్ ఎంత? అక్కడ అక్కడ బాగుంది చూడు, ప్లెయిన్ కార్. చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? మొత్తం మార్కెట్ అంతా తిరిగి లాస్ట్ కి ఒక పాము పట్టుకుని వచ్చిండు సాన్ గారు. ఏం చేస్తావు సార్ నా స్నేక్ తోని? అది సంగతి. బాబుని భయపెట్టిస్తారంట. నీకు బాగానే తెలుసా వీటికి భయపెడతారని? ఎట్లా భయపెట్టిస్తావు? నువ్వు ఆడుకోనికి తీసుకోలే, ఎవరినో భయపెట్టి తీసుకున్నావు. అది న్యూ ఇయర్ వరకు కూడా జరుగుతుండొచ్చు ఇది. ఇంకా ఈవినింగ్ వస్తే లైట్స్ తో ఇంకా బాగా కనిపిస్తుంది. కాకపోతే ఇక మాకు ఈవినింగ్ కుదరదని ఈ టైంకి వచ్చినాం. పామును పట్టుకొచ్చి తాత పక్కన పెడుతున్నాడు.
చర్చి నుండి వచ్చి మళ్ళీ పొలం దగ్గరకు వచ్చినాము. ఇక్కడే లంచ్ చేసి రిలాక్స్ అయ్యి పోతున్నాం. సాయన్ అయితే మామూలుగా ఎంజాయ్ చేస్తలేడు ఈరోజు. ఏం డాన్స్ సాయన్ అది? ఏం డాన్స్ అది? చచ్చిపోయి డప్పులు కొడితే ఆ డప్పులకి డాన్స్ చేస్తాడు. ఇప్పుడే వాళ్ళ మామతో కైట్ కొనుక్కొని వచ్చి ఎగిరిస్తున్నాడు. అయిపోయిందా? పడిపోయిందా? ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సీ యూ, బై, టేక్ కేర్.